హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ క్రెబ్స్ సైకిల్. క్రెబ్స్ వలయం అంటే ఏంటనేది మనకి చాలా సార్లు అంటే మనకి గ్లైకాలసిస్ ఒకటి, క్రెబ్స్ సైకిల్ ఒకటి. సో ఈ రెండు ఎస్ఏలు కూడా మనకి ఎక్కువగా అడుగుతుంటారు. సో 19th క్వశ్చన్ లో మనకి మాక్సిమం ఈ క్రెబ్స్ సైకిల్ కానీ గ్లైకాలసిస్ కానీ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ క్రెబ్స్ సైకిల్ ఏంటన్నది టోటల్ గా ప్రాసెస్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మొట్టమొదటిగా మనకి క్రెబ్స్ సైకిల్ అని ఎందుకని పిలుస్తామంటే, క్రెబ్స్ సైకిల్ అని పిలవడానికి కారణం ఏంటంటే హాన్స్ క్రెబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుగొనడం జరిగింది. సో హాన్స్ క్రెబ్స్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నాడు కాబట్టి దీన్ని మనం క్రెబ్స్ సైకిల్ అని కూడా పిలుస్తాం. సో క్రెబ్స్ సైకిల్ తో పాటు ఇంకా దీనికి రెండు పేర్లు ఉన్నాయి. ఏంటంటే టీసీఏ సైకిల్, టీసీఏ ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని చెప్తాం. సో మనకి ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటే సిట్రిక్ యాసిడ్ వలయం అంటే సిట్రిక్ వలయం అని కూడా మనం దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ మూడు పేర్లు ఎలా ఉన్నాయంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇది చెప్పుకున్నాం క్రెబ్స్ వలయం. సో క్రెబ్స్ వలయం ఎందుకంటే క్రెబ్స్ అనే శాస్త్రవేత్తని కనుగొన్నాడు కాబట్టి క్రెబ్స్ వలయం చెప్తాం. సో అదే మనకి టీసీఏ సైకిల్, సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఎందుకంటాం అన్నది మనం ఇప్పుడు ఈ వీడియో మొత్తం అంటే ఈ వీడియో చెప్తున్నప్పుడు దాంతో పాటు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్రెబ్స్ సైకిల్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే మనకి చూడండి ఇక్కడ పైరువేట్. సో ఈ పైరువేట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఈ క్రెబ్స్ సైకిల్ మొత్తం ఎక్కడ జరుగుతుంది. సో ఈ క్రెబ్స్ సైకిల్ మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ఇది మనకి మైటోకాండ్రియాలో జరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ సైకిల్ కి మనకి పైరువేట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పైరువేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్లైకాలసిస్ నుంచి వస్తుంది. మన గ్లైకాలసిస్ లో వచ్చినటువంటి ఎండ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, సో గ్లైకాలసిస్ లో మనకి ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది 2 పైరువిక్ యాసిడ్లుగా మారుతుంది. గ్లూకోజ్ అనేది 2 పైరువిక్ యాసిడ్ అంటే ఒక గ్లూకోజ్ తీసుకుంటే 2 పైరువిక్ యాసిడ్లు మనకి గ్లూకోజ్ లో మన 6 కార్బన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో 2 పైరువిక్ యాసిడ్ లో అంటే మనకి దీని నుంచి 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడుతున్నాయి. పైరువిక్ యాసిడ్, పైరువిక్ ఆమ్లాలు 2 ఏర్పడుతున్నాయి. సో దీనిలో 3 కార్బన్ మాలిక్యూల్స్, దీనిలో 3 కార్బన్ మాలిక్యూల్స్ మనకి డివైడ్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ పైరువిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆ పైరువిక్ యాసిడ్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రొడక్ట్ అవుతుంది. అంటే గ్లైకాలసిస్ లో ఉన్నటువంటి ఎండ్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రొడక్ట్ గా రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటి పైరువిక్ యాసిడ్ అనేది పైరువేట్ కింద మనకి మారి పైరువేట్ అనేది 3 కార్బన్ మాలిక్యూల్స్ తో ఉండడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అయితే పైరువేట్ లో ఉన్నటువంటి 3 కార్బన్ మాలిక్యూల్స్ లో మనకి 1 కార్బన్ మాలిక్యూల్ CO2 గా రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఎసిటైల్ కోఎంజైమ్ ఏ 2 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి 2 కార్బన్ మాలిక్యూల్స్ తో ఉన్నటువంటి ఎసిటైల్ అంటే దానికి కోఎంజైమ్ ఏ యాడ్ అవడం ఏమవుతుందంటే ఎసిటైల్ కోఎంజైమ్ ఏ ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది మనకి గుర్తుపెట్టుకుంటే మనకి ఉన్నటువంటి స్టార్టింగ్ లో మనకు వచ్చింది ఏంటంటే ఇక్కడ ఎసిటైల్ కోఎంజైమ్ ఏ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ వలయం అని ఎందుకంటామంటే వలయం అని దేన్ని అంటారంటే ఎక్కువగా మనకి సైకిల్స్ అని దేన్ని అంటారంటే ఈ వలయంలో ఏదైతే ఎండ్ ప్రొడక్ట్ ఉందో ఆ ఎండ్ ప్రొడక్ట్ మళ్ళీ ఆ సైకిల్ ఇనిషియేట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఆ సైకిల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎండ్ ప్రొడక్ట్ తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం సైకిల్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. సో వలయం అనేది ఏంటంటే ఏదైతే అంత్య పదార్థం అవుతుందో అంటే ఈ వలయంలో ఏర్పడినట్టు ఏదైతే అంత్య ఉత్పన్నం అవుతుందో అంత్య ఉత్పన్నం మళ్ళీ అవుతుందంటే స్టార్టింగ్ కి అంటే మళ్ళీ ఈ సైకిల్ మళ్ళీ కంప్లీట్ అవడానికి మళ్ళీ అది ఉపయోగపడడం జరుగుతుంది. సో ఆ రకంగా మనకి సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కంటిన్యూస్ గా తిరుగుతుంటుంది. సో కంటిన్యూస్ తిరగాలంటే ఎండ్ ప్రొడక్ట్ మళ్ళీ స్టార్టింగ్ ప్రొడక్ట్ కింద మనకి మారాలి. సో మనకి అంత్య ఉత్పన్నం ఏంటంటే ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్. ఇది మనకి 4 కార్బన్ మాలిక్యూల్స్ తో ఉంటుంది. మనకి 4 కార్బన్. సో ఈ 4 కార్బన్ మాలిక్యూల్స్ తో ఉన్నటువంటి ఇదేంటిది క్రెబ్స్ సైకిల్ లో వచ్చినటువంటి ఎండ్ ప్రొడక్ట్ అంత్య ఉత్పన్నం. క్రెబ్స్ సైకిల్ లో వెలువడినటువంటి అంత్య ఉత్పన్నం ఏంటంటే ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్. సో మనం తెలుగు మీడియం కూడా ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ దగ్గర మనం ఆమ్లం అని పెడతాం, అంతే తేడా. సో ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం ఏదైతే ఉందో అది మళ్ళీ అవుతుంది స్టార్టింగ్ ప్రొడక్ట్ తో కలుస్తుంది, ఇనిషియేట్ అవుతుంది, మళ్ళీ ఆ సైకిల్ ని మనం రన్ చేసే విధంగా చేస్తుంది. కాబట్టి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ మళ్ళీ దేంతో కలుస్తుంది, ఎసిటైల్ కోఎంజైమ్ ఏ తోటి కలవడం జరుగుతుంది. సో ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ 4 కార్బన్ మాలిక్యూల్స్ ఉంది, అలాగే ఎసిటైల్ కోఎంజైమ్ ఏ 2 కార్బన్ మాలిక్యూల్స్ ఉండి ఈ రెండు కూడా మనకి సిట్రిక్ సింథటేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఎంజైమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సిట్రిక్ సింథటేజ్ అనే ఎంజైమ్
సో సిట్రిక్ సింథటైజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి సిట్రిక్ యాసిడ్ గా మారుతుంది, అంటే సిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 4 కార్బన్ మాలిక్యూల్స్, ఇక్కడ ఉన్నటువంటి 2 కార్బన్ మాలిక్యూల్, రెండు కూడా కలిపి 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ గా మారుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ఆక్సాలోఎసిటిక్ యాసిడ్, అదేవిధంగా మనకి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ. సో దీని నుంచి మనకు ఫామ్ అయింది ఏంటి, మనకి సిట్రిక్ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఫస్ట్ జరిగినటువంటి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ మనం ఏంటంటే కండెన్సేషన్ అంటాం, సంగ్రహణం చెందడం. ఏ విధంగా సంగ్రహణం చెందుతుంది, ఏవేవి కలిసి సంగ్రహణం చెందుతుంది అంటే ఆక్సాలోఎసిటిక్ ఆమ్లము, ఎస్టైల్ కోఎంజైమ్ ఏ, ఈ రెండు కూడా సిట్రిక్ సింథటైజ్ ఎంజైమ్ సమక్షంలో కండెన్సేషన్ ఫామ్ అయ్యి ఏమవుతుంది, సిట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో సిట్రిక్ ఇక్కడ మనకి 2 కార్బన్స్, 4 కార్బన్ కలిపి మనకి 6 కార్బన్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యింది. ఇది మనకి ఫస్ట్ ప్రొడక్ట్. సో ఇది మనకి ఫస్ట్ వచ్చినటువంటి స్టేబుల్ కాంపౌండ్ కాబట్టి దీన్ని మనం అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం, సిట్రిక్ ఆమ్ల వలయం అంటాం. ఎందుకంటే ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ అంటే ఫస్ట్ ఫామ్ అయినటువంటి స్టేబుల్ కాంపౌండ్ అంటే మొట్టమొదటిగా ఏర్పడినటువంటి పదార్థం ఏంటంటే మనకి సిట్రిక్ యాసిడ్ కాబట్టి దీని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా చెప్పొచ్చు, దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకున్నటువంటి ఇది ఫస్ట్, అంటే ఫస్ట్ ప్రాసెస్ లో జరిగింది ఏంటంటే కండెన్సేషన్, సంగ్రహణం చెందింది. సంగ్రహణం చెందిన ఫలితంగా ఏర్పడింది ఏంటి, సిట్రిక్ ఆమ్లం, సిట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవడానికి ఏవేవి ఇన్వాల్వ్ అయినాయి, సో మనకి గ్లైకాలసిస్ లో ఉన్నటువంటి ఎండ్ ప్రొడక్ట్ వచ్చినటువంటి ఆక్సాలోఎసిటిక్ యాసిడ్, సో మనకి పైరువేట్ చూసినటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ రెండు కూడా కలిసి సిట్రిక్ యాసిడ్ ఫామ్. ఇది మనకి ఫస్ట్ ప్రాసెస్. సో ఫస్ట్ అయిపోయింది. సో సెకండ్ దానికి వచ్చేసరికి ఏమవుతుంది, సెకండ్ మనకి సిట్రిక్ యాసిడ్ కాస్త మనకి సిస్ ఎకోనిటిక్ యాసిడ్ గా మారుతుంది. సిస్ ఎకోనిటిక్ యాసిడ్. సో మనకి సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఎలా ఫామ్ అయింది, సో సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఫామ్ అవడంలో మనకి H2O రిలీజ్ అయింది. గుర్తు పెట్టుకున్న మనకి ఏదైతే వాటర్ మాలిక్యూల్ అనేది బయటికి రావడం జరుగుతుంది, అంటే మన బాడీలో వాటర్ అంతా బయటకు పోతే మనం ఏమంటాం, మనం డిహైడ్రేషన్ అంటాం, నిర్జలీకరణ, బాడీ మొత్తం వాటర్ అంతా బయటకు. సో ఇక్కడ మనకి సిట్రిక్ యాసిడ్ వాటర్ మొత్తం బయటకు పోయింది, వాటర్ బయటకు పోయింది కాబట్టి దీన్ని మనం డిహైడ్రేషన్ అని చెప్పుకున్నాం. నిర్జలీకరణం జరిగింది, నీరు బయటికి పోయింది. ఎలా పోయింది, ఏ ఎంజైమ్ సమయంలో, ఎకోనిటేజ్ ఎంజైమ్ సమక్షంలో. గుర్తుపెట్టుకోండి. సో సిట్రిక్ యాసిడ్ కాస్త సిస్ ఎకోనిటిక్ యాసిడ్ గా మారింది. సో కార్బన్ మాలిక్యూల్, కార్బన్ ఏం కూడా రిలీజ్ అవ్వలేదు. సో 6 కార్బన్ మాలిక్యూల్స్, దీనికి కూడా 6 కార్బన్ మాలిక్యూల్స్ అలా రన్ అవుతుంది. సో నెక్స్ట్ అంటే సిట్రిక్ యాసిడ్ మనకి ఇక్కడ ఏం ఫామ్ ఉంది, సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఫామ్ ఉంది. ఇక్కడ వచ్చిన రియాక్షన్ మనం అంటే డిహైడ్రేషన్, నిర్జలీకరణం. హైడ్రోజన్ అంటే మనకి అదే హైడ్రోజన్ కదా, వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వస్తుంది సిస్ ఎకోనిటిక్ యాసిడ్ మళ్ళీ ఏ విధంగా ఫామ్ అయింది, ఐసోసిట్రిక్ యాసిడ్ గా ఫామ్ అయింది. ఐసోసిట్రిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోండి, సిస్ ఎకోనిటిక్ యాసిడ్ గా ఐసోసిట్రిక్ యాసిడ్, తెలుగులో మనం ఐసోసిట్రిక్ ఆమ్లం అంటాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, సజలీకరణం. నిర్జలీకరణం అంటే వాటర్ బయటకు పోవడం, సజలీకరణం అంటే మళ్ళీ అవుతుంది వాటర్ లోపల. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ వాటర్ మాలిక్యూల్ అనేది లోపలికి వెళ్ళడం జరిగింది. సో వాటర్ మాలిక్యూల్ ఇక్కడ లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. సో కాబట్టి ఇలా వెళ్ళింది కాబట్టి హైడ్రేషన్ అన్నాం. ఏంది, వాటర్ లోపలికి హైడ్రేట్ అయింది మళ్ళీ. సో దీని కూడా మనకి ఎకోనిటేజ్ ఎంజైమ్ సంస్థలో జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎకోనిటేజ్ 2 సార్లు వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. సో మనకి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది కాబట్టి దీనిలో మనకి సిట్రిక్ సింథటైజ్ అన్నట్టు, సిట్రిక్ యాసిడ్ సింథసైజ్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సిట్రిక్ సింథటైజ్. సో ఇది మనకు ఉన్నటువంటి ఎంజైమ్. ఇక్కడ వచ్చిందంటే ఎకోనిటేజ్, ఇక్కడ ఎకోనిటేజ్. సో రెండు కూడా ఎకోనిటేజ్లే, ఒకటే డిహైడ్రేషన్, ఒకటేమో హైడ్రేషన్, ఒకటి నిర్జలీకరణం, రెండో సజలీకరణం. సో ఇలా మనకి సిట్రిక్ యాసిడ్ కాస్త సిస్ ఎకోనిటిక్ యాసిడ్ అయింది, సిస్ ఎకోనిటిక్ యాసిడ్ కాస్త ఐసోసిట్రిక్ యాసిడ్ గా మారడం జరిగింది. సో ఇందులో మనకి ఎక్కడ కూడా కార్బన్ మాలిక్యూల్స్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి 6 కార్బన్ మాలిక్యూల్స్ అలా మనకి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఏమవుతుంది, ఐసోసిట్రిక్ యాసిడ్ కాస్త మనకి ఆక్సాలోసెక్సినిక్ యాసిడ్ గా మారుతుంది. ఆక్సాలోసెక్సినిక్ యాసిడ్, తెలుగులో ఆక్సాలోసెక్సినిక్ ఆమ్లం అంటాం. సో ఆక్సాలోసెక్సినిక్ ఆమ్లం అనేది కూడా దీనిలో కూడా మనకి ఏమున్నాయి, 6 కార్బన్ మాలిక్యూల్స్ అలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం జరిగింది, డిహైడ్రోజినేజ్ ఎంజైమ్. డిహైడ్రోజన్ అంటే హైడ్రోజన్ పోతుంది, హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. దేనిలోంచి, ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అవడం మనం ఏంటంటే డిహైడ్రోజినేజ్. సో దీన్ని మనం అంటే హైడ్రోజన్ రిమూవ్ అవడం మనం ఆక్సిడేషన్ కూడా అనొచ్చు కాబట్టి ఆక్సిడేషన్. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి ఎంజైమ్ ఏంటంటే డిహైడ్రోజన్. ఏమేం చేసింది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ని రిమూవ్ చేస్తుంది. సో ఇలా జరిగే హైడ్రోజన్ రిమూవ్ అవడం మనం ఆక్సిడేషన్ అంటాం కాబట్టి ఆక్సీకరణం 1. ఇది మనకి అయితే ఆక్సీకరణం 4 ఆక్సిడేషన్స్ జరుగుతాయి ఇక్కడ, అందులో ఫస్ట్ ఆక్సిడేషన్. సో ఇక్కడ మనకి జరిగింది. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది, ఆక్సాలోసెక్సినిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఆక్సాలోసెక్సినిక్ యాసిడ్ ఫామ్ అవడానికి ఏమైంది, డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఇన్వాల్వ్ అయింది. ఈ ప్రాసెస్ ఏమంటారు, ఆక్సిడేషన్, ఆక్సీకరణం అంటారు. సో హైడ్రోజన్ రిమూవ్ అయితే ఆక్సిజన్ చెప్తున్నారు. సో ఇక్కడ మనకి 6 కార్బన్ మాలిక్యూల్స్ అలా కంటిన్యూ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఏమైందంటే ఆక్సాలోసెక్సినిక్ యాసిడ్ కాస్త
డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డీకార్బాక్సిలేజ్ కార్బన్ పోతుంది ఇక్కడ డి అంటే తీసిలో డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ లో దీన్ని మనం డీకార్బాక్సిలేషన్ అని కూడా అంటే ఈ ప్రాసెస్ మనం ఏంటంటే డీకార్బాక్సిలేషన్ లో డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏంది ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ నుంచి ఒక CO2 రిమూవ్ అయిపోయింది, ఒక కార్బన్ మాలిక్యూల్ వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఫామ్ అయింది ఏంటంటే మనకి ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఒక కార్బన్ మాలిక్యూల్ లాస్ అయింది కాబట్టి 6 కార్బన్ మాలిక్యూల్స్ కాస్త ఇక్కడ 5 కార్బన్ మాలిక్యూల్స్ కింద వచ్చినవి. సో ఇక్కడ మనకి 5 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి డీకార్బాక్సిలేషన్. మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ప్రాసెస్ లో వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. సెకండ్ ప్రాసెస్ లో వాటర్ మాలిక్యూల్ ఎంటర్ అయింది. సో థర్డ్ ప్రాసెస్ లో మనకంటే ఒక డిహైడ్రోజన్ లో హైడ్రోజన్ మాలిక్యూల్ ఏమైంది NaDH ప్లస్ నుంచి NaDH ప్లస్ H+ గా మారింది, లేదా NaDH2 గా అని కూడా రాసుకోవచ్చు. సో ఈ రకంగా ఫామ్ అయింది. ఇది ఎలా ఫామ్ అయింది? ఇక్కడ నుంచి మనకి డిహైడ్రోజనేజ్ వల్ల మనకి హైడ్రోజన్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి దీనికి యాడ్ అవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ NaDH ప్లస్ H+ ఒకటి ఫామ్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయింది, సెకండ్ వాటర్ మాలిక్యూల్ ఎంటర్ అయింది, థర్డ్ లో మనకి NaDH అనేది రిలీజ్ అవ్వడం జరిగింది, ఎనర్జీ రిలీజ్ అయింది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మనకి ఏమైంది CO2 రిమూవ్ అయింది, నెక్స్ట్ ఏమైంది CO2 రిమూవ్ అయింది. సో దీని తర్వాత ప్రాసెస్ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ కాస్త మన సక్సినైల్ కోఎంజైమ్ A గా మారుతుంది. ఇక్కడ కూడా మనకి జరిగేది ఏంటి? సేమ్ డీహైడ్రోజినేజ్. సో మనకి ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ అంటే డీహైడ్రోజినేజ్, అట్ ద సేమ్ టైం డీకార్బాక్సిలేషన్ కూడా జరుగుతుంది. సో కాబట్టి ఏమైంది ఇక్కడ NaD ప్లస్ నుంచి NaDH ప్లస్ H+ మళ్ళీ ఫామ్ అవుతుంది, వెంటనే ఫామ్ అవుతుంది. అంటే ఒకటి మధ్యలో CO2 రిలీజ్ అయింది, దీని తర్వాత మళ్ళీ ఏమైంది NaDH అనేది ఫామ్ అవడం జరుగుతుంది, ఒకటి మాత్రమే గ్యాప్ ఉంది. సో ఇది మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ రకంగా మీరు రాసుకోవాలి. ఇక్కడ మనకి ఏమైంది? డీహైడ్రోజినేజ్, అలాగే డీకార్బాక్సిలేషన్ కూడా జరిగి మనకి ఏమైంది? CO2 కూడా రిమూవ్ అయిపోయింది. CO2 కూడా రెండు, అందుకనే CO2 రిమూవ్ అయింది కాబట్టి మనం ఏమన్నా ఆక్సిడేషన్. సో CO2 హైడ్రోజన్ రిమూవ్ అయింది కాబట్టి మనం ఆక్సిడేషన్ 2 అని చెప్పడం జరిగింది. ఆక్సిడేషన్ 1 ఇక్కడ జరిగింది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఇది సక్సినైల్ కోఎంజైమ్ A అనేది ఫామ్ అయింది. సో దీన్ని మనం ఆక్సిడేషన్ 2 అని, ఎందుకన్నా ఆక్సిడేషన్ అని? హైడ్రోజన్ రిమూవ్ అంటే ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ హైడ్రోజన్ రిమూవ్ అయిపోయి NaDH ప్లస్ H+ కింద ఫామ్ అయింది, ఇక్కడ కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. సో దీని తర్వాత సక్సినైల్ కోఎంజైమ్ A కాస్త సక్సినిక్ యాసిడ్ గా మారుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 5 కార్బన్ మాలిక్యూల్స్ వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ ఒక CO2 పోయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది? సక్సినైల్ కోఎంజైమ్ A 4 కార్బన్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి. 4 ఈ 4 అలా కంటిన్యూ అవుతాయి. ఈ 4 కార్బన్ ఎక్కడ కూడా మనకు రిలీజ్ అవ్వదు, ఓన్లీ మన కార్బన్ ఇక్కడ రెండు చోట్ల మాత్రమే రిలీజ్ అవుతుంది. NaDH ఇక్కడ ఈ రెండు చోట్ల ప్లస్ లాస్ట్ దగ్గర ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఈ ఏదైతే సక్సినైల్ కోఎంజైమ్ A అనేది మనకి ఏంటంటే మనకి థయోకైనేజ్ అనే ఎంజైమ్ సమస్యలో దీనిలో క్లవేజ్ అంటాం, విడిపోవడం. ఎలా విడిపోయింది? సక్సినిక్ యాసిడ్ గా విడిపోయింది. అంటే కోఎంజైమ్ A అనేది సపరేట్ అయిపోవడం వల్ల సక్సినిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. సో సక్సినైల్ కోఎంజైమ్ A లో కోఎంజైమ్ A రిమూవ్ అయిపోవడం అంటే అందుకని మనం క్లవేజ్ అన్నాం, విధానం చెంది సక్సినిక్ యాసిడ్ గా ఫామ్ అయింది. కార్బన్ మాలిక్యూల్స్ ఇక్కడ కూడా మనకి GDP నుంచి అంటే గ్వానోన్ డైఫాస్ఫేట్ నుంచి గ్వానోన్ ట్రైఫాస్ఫేట్ ఫామ్ అయింది. సో దీని నుంచి మనకి ATP మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి సక్సినిక్ యాసిడ్ మిడిల్ వచ్చింది. సో దీని తర్వాత ఏమవుతుంది? దీని తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే సక్సినిక్ యాసిడ్ కాస్త మనకి ఫ్యూమరిక్ యాసిడ్ గా మారుతుంది. ఫ్యూమరిక్ యాసిడ్. సో ఇక్కడ 4 కార్బన్స్, ఇక్కడ కూడా 4 కార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వదు, కానీ ఇక్కడ ఏమైంది? డీహైడ్రోజనేజ్ జరిగింది. మళ్ళీ డీహైడ్రోజన్ ఏంటంటే ఆక్సిడేషన్, హైడ్రోజన్ రిమూవ్ అయితే మనం అంటే ఆక్సిడేషన్ జరిగింది, ఆక్సీకరణం జరిగింది అంటాం. ఇందులో ఏమైంది? FAD+ కాస్త FADH ప్లస్ H+ ఫామ్ అయింది. సో ఒకే ఒకటి ఫామ్ అవుతుంది, FAD+ నుంచి FADH ప్లస్ H+, ఇది ఒకటే ఫామ్ అవుతుంది. సో NaD మాత్రం 3 ఫామ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ వస్తుందండి డీహైడ్రోజన్ అయిపోయిన తర్వాత ఫ్యూమరిక్ యాసిడ్ కాస్త నెక్స్ట్ మాలిక్ యాసిడ్ గా మారుతుంది. ఇక్కడ కూడా 4 కార్బన్స్ అలా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? హైడ్రోజన్ మాలిక్యూల్ మళ్ళీ వాటర్ మాలిక్యూల్ ఎంటర్ అవుతుంది. సో వాటర్ మాలిక్యూల్ ఎంత హైడ్రేషన్ అంటాం. సో హైడ్రేషన్ అనే ప్రాసెస్ మనకి ఇక్కడ జరిగింది. వల్ల సజలీకరణం, నీరు చేరుతుంది, నీరు లోపలికి చేరి ఫ్యూమరిక్ యాసిడ్ కాస్త మాలిక్ యాసిడ్ గా మారింది. మాలిక్ యాసిడ్ లాస్ట్ ప్రొడక్ట్ ఏంటి? ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్, OAE అంటాం. సో ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అవడానికి కూడా మనకి డీహైడ్రోజనేజ్ జరిగింది మళ్ళీ ఇక్కడ. సో దీన్ని మనం ఆక్సిడేషన్ అంటాం చెప్పి, ఆక్సిడేషన్ 4, ఇది మనకి 4, ఇక్కడ మనకి 4 ఆక్సిడేషన్ జరుగుతాయి. అంటే 4 డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డీహైడ్రోజనేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి FAD నుంచి మనకి ఏమవుతుంది? FADH ప్లస్ H+ ఫామ్ అయింది. సో ఇలా మనకి ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఇది కూడా 4 కార్బన్ మాలిక్యూల్స్. ఇది మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ సైకిల్ కంప్లీట్ చేయడం కోసం మళ్ళీ ఇది సైకిల్లో ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి
ఏం జరిగినాయంటే ఈ క్రెబ్స్ సైకిల్ ఉన్నటువంటి 10 రియాక్షన్స్ జరుగుతాయి. మొత్తం 10. ఇది ఫస్ట్ రియాక్షన్. సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవడం ఫస్ట్ రియాక్షన్, సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఫామ్ అవడం సెకండ్ రియాక్షన్, నెక్స్ట్ ఐసోసిట్రిక్ యాసిడ్ ఫామ్ అవడం థర్డ్ రియాక్షన్, ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఫామ్ అవడం ఫోర్త్, ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ ఫామ్ అవడం ఫిఫ్త్, సక్సినైల్ కోఎంజైమ్ ఫామ్ అవడం సిక్స్త్, సక్సినిక్ యాసిడ్ ఫామ్ అవడం సెవెంత్, ఫ్యూమరిక్ యాసిడ్ ఫామ్ అవడం ఎయిత్, మాలిక్ యాసిడ్ ఫామ్ అవడం నైన్త్, ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అవడం 10th. ఇలా మనకి 10 రియాక్షన్స్ జరుగుతాయి. కండెన్సేషన్, డిహైడ్రేషన్, హైడ్రేషన్, ఆక్సిడేషన్ 1, డీకార్బాక్సిలేషన్, ఆక్సిడేషన్ 2, క్లెవేజెస్, నెక్స్ట్ ఆక్సిడేషన్ 3, మనకి ఏమవుతుంది హైడ్రేషన్, ఆక్సిడేషన్ 4. సో ఇలా మనకి జరిగే ప్రాసెస్. H2O రిమూవ్ అయిపోవడం, H2O యాడ్ అవడం, ఇందులో H+ రిమూవ్ అయిపోవడం, నెక్స్ట్ CO2 రిమూవ్ అయిపోవడం. ఇక్కడ మనకి చూడండి H2O రిలీజ్ అయింది, H2O యాడ్ అయింది, అయిపోయింది కదా. నెక్స్ట్ H+ రిమూవ్ అయింది, CO2 H+ రిమూవ్ అయింది, ఇక్కడ మనకి CO2 రిమూవ్ అయింది, రెండు రిమూవ్ అయ్యాయి. ఇక్కడ మనకి రెండు రిమూవ్ అయ్యాయి, ఫిఫ్త్ దాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైంది మనకి ATP నుంచి GDP నుంచి ATP ఫామ్ అయింది. సో దీని తర్వాత మళ్ళీ ఏమవుతుంది FAD వచ్చింది, FAD తర్వాత మళ్ళీ వాటర్ మాలిక్యూల్ యాడ్ అయింది, దీని తర్వాత మళ్ళీ ఏమైంది H+ మనకి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ రకంగా మనకి మీరు అలా గుర్తుపెట్టుకుంటే ఎక్కడెక్కడ ఏమైందని మీరు ఒక 2-3 టైమ్స్ ఈ సైకిల్ అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం కోసం ఫస్ట్ సిట్రిక్ యాసిడ్ CSN C, నెక్స్ట్ కూడా సిస్ ఎకోనిటిక్ యాసిడ్ C, తర్వాత ఐసోసిట్రిక్ యాసిడ్ I, అదే మనకి ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ O, నెక్స్ట్ ఏంటి ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ మార్చ, నెక్స్ట్ సక్సినైల్ కోఎంజైమ్ S, సక్సినిక్ యాసిడ్ S, ఫ్యూమరిక్ యాసిడ్ F, మాలిక్ యాసిడ్ M, ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ O. ఇలా మనకి 10 ఉంటాయి. ఈ 10 గుర్తుపెట్టుకుంటే, ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీకు రిమైనింగ్ సర్కిల్ అంతా కూడా ఈజీగా రావడం జరుగుతుంది. సో మనకి CCIO KSS FMO ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఏం లేదు, ఒక చిన్న అంటే మీకు అర్థం అవడం కోసం, మీకు గుర్తుండడం కోసం, జ్ఞాపకం ఉండడం కోసం మాత్రం చిన్న కథలా చెప్పాను అది ఆల్రెడీ. సో ఈ కథ ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. సో ఇది మరి మీరు వేరే రకంగా ఏమనుకోవద్దు దయచేసి. సో చిన్నోడు చంటోడు ఐస్ క్రీమ్ ఒకటి కొనుక్కున్నారు. ఈ ఐస్ క్రీమ్ ఎంత తెలుసు కరగపోవచ్చు, అంత ఇబ్బంది పడి శుభ్రంగా సమోసాలు కొనుక్కొని ఫుల్ గా తినేసి మంచినీళ్ళు తాగి ఓ పక్కకు వెళ్ళి ఆడుకోవడం అనేది జరిగింది, ఒక పక్కకు వెళ్ళి ఆడుకోవడం. సో ఇది మనకి ఉన్నటువంటి ఈ కథను ఎలా గుర్తుపెట్టుకుంటే ఈ 10 కూడా మనకి ఆటోమేటిక్ గా సైకిల్లో రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి క్రెబ్స్ సైకిల్. సో ఇది మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.